రైట్ నాగార్జున గారు ఏంటి మీ పాయింట్ ఏంటి సార్? ఒక్కొక్క తల గురించి చెప్తున్నారు కాబట్టి అన్ని తలల గురించి చెప్దామనండి. తీసేస్తారా మొత్తం తల చేస్తే తెలుస్తుంది కాబట్టి ఒక్కొక్క తలకాయ గురించి చెప్తానండి. ఒక్కొక్క తలకాయ గురించి చెప్తానండి. ఇది ఇది ఈనాడు పేపర్ లో రాసింది ఇదండి. మిస్ఇన్ఫర్మేషన్ బై ఈనాడు. యాక్చువల్స్ ఏంది అనేది మీకు చెప్తాను చూడండి. సో ఈనాడు ఏం రాసిందంటే ఓపెన్ మార్కెట్ బారింగ్స్ పబ్లిక్ డెబిట్ 3,76,000 రాసింది. వాస్తవానికి ఉంది 3,11,00,000. ఉదయ్ బాండ్స్ 8,256 కోట్లు చెప్పారు. ఉంది 8,250, అది కరెక్ట్ గానే ఉంది. నాబార్డ్ నుంచి 9,767 కోట్లు అన్నారు. నిజానికి ఉంది 8,384 కోట్లు. సెంటర్ నుంచి బారోయింగ్స్ 33,000 కోట్లు అని చెప్పారు. ఒరిజినల్ గా ఉంది 28,000 కోట్లు. ఒరిజినల్ ఉంది. పబ్లిక్ డెబిట్ మొత్తం 4,28,640 కోట్లు అంటే ఉంది 3,57,000. తర్వాత స్మాల్ సేవింగ్స్ 6,000 కోట్లు ఉంటే అది ఎక్కువే ఉంది. ప్రొవిడెంట్ ఫండ్ 36,000 కోట్లు అని చెప్పారు, ఉంది 28,000 కోట్లే. దాంతో పాటు రిజర్వ్ ఫండ్స్ 6,000 కోట్లు ఉందంటే 4,373 కోట్లే ఉంది. నాన్ గ్యారంటీ లోన్స్ ఫ్రమ్ పవర్ సెక్టార్ 95,000 కోట్లు అన్నారు, ఉంది 53,000 కోట్లే. సివిల్ సప్లై కార్పొరేషన్ బారోయింగ్స్ 50,000 కోట్లు అన్నారు, ఉంది 29,900 కోట్లే. లిక్కర్ రెవెన్యూ అదే విధంగా అదర్ కార్పొరేషన్ లోన్స్ అన్ని కలిపి 2 లక్షల కోట్లు ఉన్నాయంటే ఉంది 1,14,975 కోట్లే. అన్ని కలిపి కార్పొరేషన్ లోన్స్ 3,40,000 కోట్లు ఉన్నాయంటే 1,97,000 కోట్లే ఉన్నాయి. మొత్తం కలిపి ఈనాడు చెప్పింది 8,45,836 కోట్లు ఉందంటే రాష్ట్రానికి ఉంది 6,26,527 కోట్లే. దాంతో పాటు 1,70,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అవి కూడా కలిపేసి మొత్తం 10 లక్షల కోట్లు చెప్పాయి. కాబట్టి ఒక్క తల కూడా లేదండి, అన్ని తలలు దించేసాం. 10 తలలు పోయినట్టేనా? అబద్ధాల రావణాసురుడికి 10 తలలు పోయినట్టేనా? దీని మీద రామోజీ ముసలాయన రామోజీరావుకి ఆయనకి సపోర్ట్ చేసేటువంటి 100 మగధులు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక రంగ నిపుణులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వేదిక ఏ గడ్డ మీదన్నా వచ్చి దీని మీద బహిరంగ చర్చకు దమ్ముంటే, రామోజీరావు అనేవాడు నిజంగా మనిషి పుట్టక పుట్టుండుంటే, నిజంగా అతనికి రక్తపు మాంసాలతో బతికే ఉండుంటే ఈ సవాల్ని స్వీకరించమంటున్నాం. కాదు వద్దు అని అంటున్నారు. ఒక ముఖ్యమంత్రిని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తూ వారిని ఎదగాలని ప్రోత్సహించే వ్యక్తిని ఒక రాక్షసుడులుగా, రావణాసుడులాగా మెయిన్ హెడ్డింగ్ లో పేపర్ వేసేవాడిని వాడు వీడు అనుకుండా గారు ఆయన పెద్ద ఆయన అని గౌరవిస్తారా? నిజంగా రామోజీరావు గారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రామోజీరావు గారికి లక్ష్య శుద్ధి ఉంటే నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఏ గడ్డ మీదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా బహిరంగ చర్చకు రమ్మని చెప్తుంది. దమ్ము ధైర్యం ఉంటే, రక్తపు మాంసాలతో బతికుతానే ఉంటే రామోజీరావుని రమ్మని చెప్పండి.